నమస్కారం. వెలుగు ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సుస్వాగతాలు, నమస్కారాలు. ఈ మధ్య చాలా విచిత్రమైన కేసు ఒకటి మనము యూట్యూబ్ ఛానల్ అది చూస్తున్నాం. అన్యాచురల్ సెక్స్. ఒక గేదెతోటి సెక్స్ అంటే ఎవరు నమ్మరు, కానీ ఇలాంటివి కూడా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చట్టంలో పాత ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ పెట్టారు. అది 377 సెక్షన్లో ఏం చెప్తుందంటే, ఎవరైనా వాలంటరీగా కావాలని ఒక కార్నల్ ఇంటర్ కోర్స్ అంటారు దీన్ని, అది కనుక ఒక మగవాడితో కానీ లేదా ఆడవాళ్ళతో కానీ లేదా యానిమల్తో కానీ ఏ యానిమల్ అయినా కానీ చేస్తే వాడికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పెట్టారండి. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఎంత సీరియస్ అఫెన్స్ చూడండి. ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ 10 years కానీ లేదా అండ్ షెల్ ఆల్సో బీ లైబుల్ టు ఫైన్ అంటే జీవిత ఖైదు కానీ లేదా 10 years కానీ వాటితో కలిపి ఫైన్ కూడా వేసేది. అంత సీరియస్ అఫెన్స్ అన్నమాట. ప్రకృతికి వ్యతిరేకంగా కొన్ని రకాలైనటువంటి మానసిక శోభ ఉన్న వ్యక్తులు మరి కార్నల్ ఇంటర్ కోర్స్ అనేది చేస్తుంటారు. అది మనుషులతో చేస్తుంటారు. అంటే మనుషులతోటి ఏ భాగంలో ఎక్కడ సెక్స్ చేయాలో అలా చేయకుండా ప్రకృతి విరుద్ధంగా చేసే సెక్స్కి సంబంధించి వాళ్ళ యొక్క కన్సెంట్ కూడా లేకుండా చేస్తుంటారు. అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ మనిషితో కానీ మగ మనిషితో కానీ ఆడ మనిషితో కానీ లేదా యానిమల్తో కానీ ఇలాంటి జరిగినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుని దానికి సంబంధించినటువంటి మరి సాక్ష్యాలు కనుక పెడితే ఇది చాలా సీరియస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సెక్స్ అనేది గుప్తంగా ఎవరు చూడకుండా జాగ్రత్తగా మంచిగా ఒక ప్రేమానురాగాల్లో చేయాల్సిన దాన్ని ఇంత రాక్షస ప్రవర్తనగా సెక్స్ ఉండకూడదని, అలా చేయకూడదని నేను మనవి చేస్తాను. ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి మానసికంగా సెక్స్ చేయాలనే ఒక ఇంపల్షన్ లేకపోతే ఫీలింగ్స్ బాడీ నీడ్స్లోకి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారు? మగ మనిషి దొరకలేదు, ఆడ మనిషి దొరకలేదు. ఆ సందర్భాల్లో కొంతమంది కుక్కలతోటి, కొంతమంది రకరకాల జంతువులతో చేస్తాడు. ఈ గేదెకి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు సరగేషన్ అంటే పునరుత్పత్తి చేసేదానికోసం ఒక జంతువు మీద ఒక జంతువు ఇచ్చేసేటప్పుడు ఆ సందర్భం చూసినప్పుడు మనిషికి కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే, ఇంత హార్డ్గా ఇంత అంటే ఫోర్స్గా సెక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక భావన వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఆ గేదె క్లీనింగ్ అంటే తన యొక్క నిత్యావసరాలు ఉంటాయి కదా, యూరిన్ పేడ ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఆ స్మూత్ పార్ట్లో ఆ గేదెతోటి వీడు చేస్తాడు. చేసి అదొక అనుభవం, నాకు అదొక తృప్తి అని సెక్షువల్గా తృప్తి పొందుతాడు. అదొకటి. కొన్ని సందర్భాల్లో తను ఏం చేస్తాడంటే తన యొక్క నిస్సహాయత వేరే వాళ్ళతో చేయలేకపోతున్నాడు, కానీ అట్లీస్ట్ ఒక లైఫ్ ఉన్న జీవితోటి, కుక్కలు కానీ గేదెలు కానీ లైఫ్ ఉన్న జీవితోటి వాళ్ళని ఊహించుకుంటూ, తను అనుకున్న మగ మనిషో తను అనుకున్న ఆడ మనిషినో ఊహించుకుంటూ వీళ్ళ ప్రదేశం ఇది, వీళ్ళ యొక్క స్త్రీత్వానికి సంబంధించింది లేకపోతే పురుషత్వానికి సంబంధించిన ప్లేస్ ఇదిగా భావిస్తూ వాళ్ళని ఊహించుకుంటూ చేసి తృప్తి పడుతుంటాడు. అది ఒక మానసిక దౌర్భాగ్యం. అటువంటిది ఎవరికి రాకూడదు, ఉండకూడదు. దానివల్ల నేచర్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అది చూసిన వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి దీనికి సీరియస్ పనిష్మెంట్ ఉంది, చేసే అవకాశం. ఇలాంటి కేసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కేసు ఒక ఎమ్మెల్యే గారి మీద వచ్చింది. ఆ కేసు గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎమ్మెల్యే గారి పేరు ఉమంగ్ సింగర్. ఇతను కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో. ఆయన భార్యతో చేశాడు, అట్లా అన్యాచురల్ సెక్స్ చేశాడు. అయితే ఆమె వెళ్ళి కేసు పెట్టింది ఈ సెక్షన్ కింద, భోపాల్ జబల్పూర్లో 377 కింద ఆమె పెట్టితే అన్యాచురల్ సెక్స్ చేస్తున్నారని చెప్పి పెడితే హైకోర్టు ఏం చేసిందంటే, ఒకటి ఆమె కన్సెంట్ భార్యాభర్త కాబట్టి సెక్సువల్ చేసేదానికి అవసరం లేదు. అదేవిధంగా ఈ అన్యాచురల్ సెక్స్ అనేది
చట్టంలో ఎక్కడా డిఫైన్ చేసలేదు అని చెప్తూ సుప్రీంకోర్టు కేసు నవతేజ్ సింగ్ జోహార్ అనే ఒక కేసుని ఉద్ఘాటిస్తూ దాంట్లో సుప్రీంకోర్టు చెప్పిన ఒక ఒపీనియన్ని చూస్తూ హస్బెండ్ అండ్ వైఫ్లో జరిగే ఒక సెక్స్కి సంబంధించి అది వాళ్ళిద్దరి మధ్యలో ప్రొక్రియేషన్ కోసం జరుగుతుంది ఒక్కొక్క సందర్భంలో, కొన్ని సందర్భంలో ప్రెజర్ కోసం జరుగుతుంది. దాన్ని దీని కిందకి తీసుకొచ్చి అటువంటి సెక్స్ని దీని కిందకి తీసుకొచ్చి ఒక భార్య కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం అది అన్యాచురల్ సెక్స్ కాదు, కన్సెంట్ లేకుండా చేసినంత మాత్రాన అది అన్యాచురల్ సెక్స్ కాదు, పర్టికులర్లీ భార్యాభర్తల మధ్యలో. అది ఇతర వాళ్ళలో అంటే భార్యాభర్త కాని వాళ్ళు అటువంటిది ఏదైనా చేస్తే అది కూడా న్యాచురల్గా జరిగే సెక్స్ కాకుండా, న్యాచురల్గా చేసే సెక్స్ అయితే అది రేప్ కింద వస్తుంది. న్యాచురల్గా జరిగే సెక్స్ కింద కాకపోతే కన్సెంట్ లేకుండా అప్పుడు అది అన్యాచురల్ సెక్స్ కింద వస్తుంది భార్యాభర్త కాని వాళ్ళ మధ్యలో. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారి ఆయన మినిస్టర్గా కూడా చేశాడు. ఈ అమ్మాయి భార్య పెట్టింది కంప్లైంట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో అన్యాచురల్ సెక్స్ జరిగేదానికి అవకాశం లేదు. ప్లస్ అన్యాచురల్ సెక్స్ అంటే ఏందనేది కూడా డెఫినేషన్ ఇవ్వలేదు కాబట్టి రేపు కాని బట్టి ఒక యాక్ట్ని ఇద్దరు భార్యాభర్త మధ్యలో అన్యాచురల్ సెక్స్ అని చెప్పేదానికి అవకాశం లేదని చెప్పి తీర్పిచ్చి కేసు కొట్టేశారు.